ప్రకాశం జిల్లా దేకనకొండలో వినాయక నిమజ్జనం సందర్భంగా టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగి రాళ్లు రువ్వుకోగా 6గురికి గాయాలయ్యాయి. త్రిపురాంతకం సిఐ సుబ్బారావు, కురిచేడు ఎస్ఐ శివ సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. గ్రామంలో అదనపు పోలీసు సిబ్బందితో పికెటింగ్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ బొమ్మను తెచ్చుకున్నామని వాళ్ళు 20 ఏళ్ళ నుంచి బొమ్మ తెచ్చుకుంటే మేము ఏమనలేదు సార్. మేము 1 సంవత్సరం బొమ్మ తెచ్చుకున్నామని కావాలని చూడండి సార్, మీరు థమ్స్అప్ సీసాలు ఇక్కడ మా 2 ఇల్లు ఉంది సార్. ఇళ్ళ సొంతన థమ్స్అప్ సీసాలు రాళ్ళు మేము ఇంట్లో కూడా ఉండకుండా అవతల పదారికి పోయినాం సార్. పిల్లలను పసిపిల్లలను తీసుకొని రేగులని పగలు తెంగారు సార్. మేము ఊరక మాట్లాడుతుంటేనే రాళ్ళు తెంగారు సార్. శ్రీశ్రీ సారా సీసాలు, బీరువా సీసాలు అన్నీ నూకారు సార్. ఏం చేశాం సార్? ఈ రకంగా తలకాయలు పగిలిని మా ఇళ్లలో 3కి 1 సంవత్సరం బొమ్మ తెచ్చుకున్నందుకు ఈ రకంగా చేశారు సార్. వాళ్ళు 20 సంవత్సరాల నుంచి తెచ్చుకున్నాం, మేము ఏం అనలేదు సార్. ఈ రకంగా చేస్తే మేము ఊర్లో ఉంటానిక ఊరు వదిలిపెట్టి పోవడం. కురిచేడు మండలం, ప్రకాశం డిస్టిక్. నిన్న మాకు వినాయక స్వామి నిమజ్జనం. మేము బొమ్మ ఎత్తుతున్నాం, స్టార్ట్ చేస్తున్నాం. వైసీపీ వాళ్ళు మాకు వ్యతిరేకంగా టాటర్లు అడ్డం పెట్టి తీయమంటే మేము తీయం, ఏం చేసుకుంటారని డాక్టర్ కటకం రామయ్య అనే వ్యక్తి, కటకం రంగయ్య అనే వ్యక్తి వాళ్ళిద్దరు కలిసి డాక్టర్ బొమ్మకు అడ్డంగా పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి డాక్టర్ తీసుకెళ్ళి రాళ్ళు విసిరారు సార్. విసిరిన తర్వాత నిమజ్జనం చేసుకుందామనే టైంలో కర్రలతో రాళ్ళతో దాడి చేశారు సార్. కాకినాడ